డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. వచ్చే సంవత్సరము ఇంటర్మీడియట్లో పాస్ పర్సంటేజ్ పెరిగే విధంగా ఇంటర్ ఎగ్జామ్స్ను చేంజ్ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్తో పాటు మనకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా మారనుంది. మనకు సిలబస్ స్టేట్ సిలబస్ నుంచి సిబిఎస్ఈ సిలబస్కు మారనుంది. ఎక్కువ మంది పాస్ అయ్యే విధంగా బిట్ పేపర్కు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అదేవిధంగా సిబిఎస్ఈ విధానంలో నెక్స్ట్ ఇయర్ నుంచి సిలబస్ అదేవిధంగా పరీక్షలు జరగనున్నాయి. సైన్స్ గ్రూపులకు దాదాపుగా ఎన్సీఆర్టీ సిలబస్నే తీసుకొస్తున్నారు. క్వశ్చన్స్ ఎక్కువ మటుకు 1 మార్కు 2 మార్కుల క్వశ్చన్స్ ఉండేలాగా మార్పు తీసుకొస్తున్నారు. ప్రస్తుతము ఉన్న సిలబస్ 10 సంవత్సరాల నుంచి మారలేదు. ఆర్ట్స్ సబ్జెక్టుల్లో అయితే కొంతవరకు మారుస్తున్నారు. ఎంపీసీ బైపీసీ గ్రూపుల్లో మాత్రము చాలా మటుకు సిలబస్ మారనుంది. తెలుగు ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో కూడా కొన్ని లెసన్స్ తొలగించి కొత్త వాటిని చేర్చనున్నారు. ఎన్సీఆర్టీలో బయాలజీ సబ్జెక్టులో బాటనీ జువాలజీ 2 కలిసి ఉంటాయి. వీటిని విడదీసి 2గా తీసుకొని వస్తున్నారు. మ్యాథ్స్లో కూడా సిలబస్ తగ్గిస్తున్నారు. కొన్ని చాప్టర్స్లో మనకు మాదిరి క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి, వాటిని తగ్గిస్తున్నారు. ఫిజికల్ సైన్స్గా ఎస్సీఆర్టీలో ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిసి ఉన్నాయి, వీటిని కూడా విడదీయనున్నారు. పాఠాలను 2 సబ్జెక్టులుగా విడదీస్తారు. ఆర్ట్స్లో చరిత్రకు సంబంధించి మనకు స్టేట్ హిస్టరీ పాఠాలు ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నారు. మన రాష్ట్ర చరిత్ర ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇంటర్మీడియట్ విద్యలో సిబిఎస్ఈతో పోలిస్తే మనకు స్టేట్ బోర్డులో పాస్ పర్సెంటేజ్ తక్కువగా ఉంటుంది. ప్రజెంట్ మనకు మ్యాథ్స్లో 2 మార్కులు 4 మార్కులు అదేవిధంగా 7 మార్కుల ప్రశ్నలు ఉన్నాయి. వీటిని 1, 2, 4, 6 మార్కుల ప్రశ్నలుగా మారుస్తున్నారు. 1 మార్క్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్కి దాదాపుగా 50% వెయిటేజీ ఇవ్వనున్నారు. 1 మార్కుకి 13 ప్రశ్నలు, 2 మార్కులకి 8 ప్రశ్నలు, 4 మార్కులకి 4 ప్రశ్నలు, 6 మార్కులకు 5 ప్రశ్నలు ఉండే విధంగా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మనకు రూపొందించారు. అదేవిధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీకు మనకు ఇప్పుడు 2, 4, 8 మార్కుల విధానం ఉంది. దీన్ని 1, 2, 4, 6 మార్కుల ప్రశ్నలుగా మారుస్తున్నారు. సో ఈ విధంగా మనకు చేంజెస్ జరుగుతున్నాయి. దీనివలన ఎక్కువ మంది విద్యార్థులు పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.